సో వెల్కమ్ టు ప్రవీణ్ బెన్ బ్లాగ్. మీ పర్మిషన్తో నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను మీకు. మీరు తల ఊపుతూ ఎస్ ఆర్ నో సమాధానం చెప్పాలి. ఓకే, ఆర్ యు రెడీ? మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇంకా హార్ట్లో ఇంకా ఇష్యూస్ కాబట్టి ఏమైనా ఉన్నాయా? సే ఎస్ ఆర్ నో. లేదంటే బ్రెయిన్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సే ఎస్ ఆర్ నో. ఓకే. లేదంటే డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇతరత్ర ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా? ఉంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండి. సో కాబట్టి నా విషయానికి వస్తే ఐఎమ్ 60+ యాజ్ ఆన్ డేట్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సో ఫ్యూచర్లో రావని కాదు నా ఉద్దేశం, ఎవరికైనా రావచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ బాడీ కనుక హ్యాపీగా ఉంటే, ఫుల్ హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావు. జబ్బులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ బాడీ హ్యాపీగా లేదని అర్థం. అంటే యువర్ బాడీ ఈజ్ నాట్ హ్యాపీ, మై బాడీ ఈజ్ హ్యాపీ. అంతే కదా? ఇంతవరకు ఒప్పుకుంటారా? నెక్స్ట్, మీ మైండ్ హ్యాపీగా ఉందా? ఐ థింక్ మనందరి మైండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, జాయ్ఫుల్. ఓకేనా? మన మైండ్ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కదా. ఎలా వీ ఎంజాయ్ చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీ వీ ఎంజాయ్ ఫుల్ జాయ్, ప్లెజర్ ఉంటుంది. లేదంటే కొంతమందికి ఎవరికైనా ఆల్కహాల్ ఉంటే ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ ఉంటుంది. ఇకపోతే సినిమాలు, ఎంటర్టైన్మెంటు, పాలిటిక్స్, వాట్ నాట్. ఇక యంగ్ అడల్ట్స్కి అయితే ఇన్స్టాగ్రాములు, ఇక ఫేస్బుక్లు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్. 24/7 వీఆర్ హ్యాపీ, మైండ్ ఈజ్ హ్యాపీ. సో కంక్లూజన్ ఏంటంటే, మన బాడీ హ్యాపీగా లేదు, మైండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రాబ్లం అండి. మన రెండు ఫ్యాకల్టీస్లో ఒకటి హ్యాపీగా ఉంది, ఒకటి అన్హ్యాపీగా ఉంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ప్లెజర్ని తగ్గించడం, జాయ్ని పెంచడం. దీని మీద నేను ఒక లాంగ్ వీడియో చేశాను, చూడండి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు జాయ్ని పెంచడం ఏంటంటే చాలామందికి చాలా డౌట్ ఉంది. సో కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ టు మై 30 days ఛాలెంజ్. ఆ వీడియో చూడండి, వాట్ ఈస్ మా 30 days ఛాలెంజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ 30 days ఛాలెంజ్లో ఐఎమ్ డిమాన్స్ట్రేటింగ్ వాట్ ఈస్ జాయ్. విల్ యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ? థ్యాంక్ యూ. బాయ్.